అబ్బబ్బబ్బబ్బా! ఏం ఖర్చులమ్మా! పండుగల మీద పండుగలు రావట్టే. అరే మొన్ననేనా దసరా పండుగ అయిపోయే. అంతకుముందు వినాయక చవితేనాయే. మళ్ళీ ఇప్పుడు దీపావళి పండుగ రానే వట్టే. ఈ పండుగల ఖర్చుతోటి కష్టమే ఉన్నది. ఎన్ని పైసలు పెట్టినా సరే పోతలేవు. ఇంట్లో ఓ పైసల చెట్టు ఉంటే మంచిగుండు, అక్కరున్నప్పుడల్లా దులుపుకుందుము అని అనిపిస్తుండొచ్చు చాలా మందికి. కానీ అది అయ్యే పనా కాదు కదా. అయితే గా యూపీ రాష్ట్రం ప్రయోగరాజ్ కాడ మాత్రం గట్ల చెట్టుకు దులిపరిచ్చినట్టే పడ్డాయట నోట్ల కట్టలు. ఇక చూడుర్రి, ఆ నోట్ల కట్టలను ఏరుకునేందుకు ఎట్లేగా పడ్డారో జనాలు. చూసిర్రా 500 నోట్ల కట్టలను ఎట్లా అందుకుంటున్నారు అన్నలు. దొరికినోళ్లకు దొరికినన్ను అందుకొని జేబులో నెట్టుకుంటున్నారు. ఇక ఇంతకు ఎక్కడి పైసలు ఏం కథ అంటే ఒక్క పారి చెట్టు మీద ఎవరున్నారో చూడుర్రిగా. అది అసలు ముచ్చట. మీదున్న మంకీగాడు చేసిన పెంకి పని అన్నట్టు ఇది. యూపీ ప్రయాగ్రాజ్ సోరన్పట్నంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ జరిగింది ఇట్లా. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని మీద పైసలు పట్టుకొచ్చి బండి కవర్లో పెట్టిండట పైసల ప్యాకెట్ను. జరంతా అసంతా పోయి ఎరుకున్నోళ్ళతోటి ముచ్చట పెడుతుండట గంతే. అంతల్నే ఈ కోతొచ్చి బండ్లకెళ్ళి కవర్ను గుంజుకొని షెట్ ఎక్కిపోయింది. ఇక చూడుర్రి, ఈ ముచ్చట కనిపెట్టే వరకు నోట్ల ప్యాకెట్లు నోటితో వీక్కి అండ్లకేలో కట్టను నోట్లో పెట్టుకొని టేస్ట్ చూసి కతిమ ప్యాకెట్ను కిందికి పడేసి మీదికి జంపైంది. అగో గట్ల రాలిపడ్డ నోట్ల వానన్నట్టు ఇది. చూసిన వాళ్ళంతా ఉరికొచ్చి మాకేమన్నా దొరుకుతాయా అని ఆశపడి మస్తు దేవులాడిరు గాని అప్పటికే ఈ పైసలు పెట్టిన అన్న ఉరికొచ్చి కిందికే లేరుకొని జేబులో పెట్టుకున్న వాళ్ళ తాన వాపసు గుంజుకుండు. ఆయనతో ఒక కట్టను ఎటు గుంజుకపోయిందో అని కట్టె పట్టుకొని రేకుల షెడ్డు మీదకి ఎక్కి చూసిండిగా. కట్టలకెళ్ళి 2-3 నోట్లను చింపి తిని చూసి టేస్ట్ నచ్చక కట్టను వారిస్తే అందుకొని సంచులో పెట్టుకుండట. నయ్యం, ఆ కోతికి నోట్ల టేస్ట్ నచ్చుంటే కష్టమే ఉండు. ప్యాకెట్ మొత్తాన్ని అందుకొని ఎంత దూరం పోతుండేనో. అవోళ్ళ ఇదివరకు పారు కూడా గిట్నే అయింది. యూపీ రాష్ట్రం సీతాపూర్ కాడ జరిగింది 4 ఏళ్ల కిందట. మళ్ళీ ఇప్పుడు మళ్ళా గట్నే అయింది. కోతులకు పైసా ఇలువ తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటేనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానే కావాలి కాసి అందిన కాడికి అందుకపోవు. పండ్ల షాపోలకు అడ్వాన్స్ కూడా ఇస్తుండే కావచ్చు.